హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము బ్లౌజ్కి సైడ్ అనేది లూజ్ ఎలా పట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తానండి. సో మన ఛానల్ అయితే ఇట్లాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూస్ఫుల్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టిన ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో నేను చెప్పే పద్ధతిలో బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకొని ఫస్ట్ అయితే మనం హ్యాండ్ లాస్ట్ చివరి కుట్టు అంటే మన లూజ్ కుట్టు ఉంటుంది కదా, సో అక్కడికైతే హ్యాండ్ దగ్గర అంటే రెట్ ఉంటుంది కదా, అక్కడికైతే ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే చంక దగ్గర కూడా సేమ్ చంక దగ్గర కూడా ఒక మార్క్ అనేది తీసుకోవాలన్నమాట మన లూజ్ చివరి కుట్టుకి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి అంటే మనము కాజాపట్టి, ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ కాజాపట్టి సైడ్ ఉంటే మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కూడా కాజాపట్టి సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి రైట్ హ్యాండ్ ఒక లూజ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఒక లూజ్ ఉంటుంది అనమాట. మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి. సో అలాగా కాజాపట్టి దగ్గర నుంచి కాజాపట్టి దగ్గర అలా పెట్టుకొని చివరిగా ఎంతవరకు అయితే లూజ్ కుట్టు ఉంటుందో అక్కడికైతే ఒక మార్క్ అనేది చేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా. ఇంకా ఆ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఏదైతే హ్యాండ్ ఇంకా అలాగే చంక తర్వాత కింద వచ్చి నడుము, ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ మనం ఇట్లా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేశారంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే నిదానంగా అనేది మనము మార్క్ చేసుకుని అయితే తిన్నగా ఒక స్టిచ్చింగ్ అయితే లాగేసుకోవాలండి. సో స్టార్టింగ్ ఎండింగ్ అయితే రబ్ చేసుకోవాలన్నమాట. సో సైడ్స్ ఏదైనా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే ఖర్చు అనేది లైట్గా అనేది అయితే మనము కట్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత పక్కన అయితే సేఫ్టీ కుట్లు అనేది కూడా నేను వేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 స్టిచెస్ వేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఒక 4-5 స్టిచెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను 2 కుట్లు మాత్రమే వేసి మీకైతే చూపిస్తాను, చూడండి. నేను చెప్పినట్టు కనుక మీరు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఎవరికైతే చంక దగ్గర కుట్లు అనేది ఎగుడు దిగుడుగా వస్తుందో అట్లా రాకుండా మనకి ప్లస్ గుర్తు అంటారు కదా, సో ఆ విధంగా అయితే చంక దగ్గర నీట్గా అనేది ప్లస్ గుర్తు అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, నాకైతే పర్ఫెక్ట్ వచ్చిందనమాట ప్లస్ గుర్తు అనేది. సో ఆ విధంగా అయితే నీట్గా వస్తుందండి. సో ఇట్లాంటి వీడియోస్ ఎవరికైనా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి.